నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో పటాన్చెరులో పొలిటికల్ సీన్ ఆసక్తికరంగా మారింది. నీలం మధు, కాటా శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఒకే వరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గి రాజేసినట్టయింది. ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా? కలహాల పేరుతో కాంగ్రెస్ను కకావికలం చేస్తారా? ముందు నియోజకవర్గంలో సాక్షాత్కరించబోయే సీన్ ఏంటి? అంతా అనుకున్నట్టుగానే జరిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కి బై బై చెప్పి అధికార కాంగ్రెస్ కి జై కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హ్యాపీగా హస్తం పార్టీకి నేస్తమయ్యారు మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో పటాన్చెరు పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఒకరంటే ఒకరికి పడని ముగ్గురు నేతలు ఒకే పార్టీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. నీలం మధు, కాటా శ్రీనివాస్, మహిపాల్ రెడ్డిల రిలేషన్ ఎలా ఉండబోతోంది? ఒకప్పుడు తెగ కొట్టుకున్న ముగ్గురు కలిసి ముందుకెళ్తారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో రచ్చలేపుతోంది. అసలు కాంగ్రెస్ లో కొత్తగా చేరిన మహిపాల్ రెడ్డి విషయం కాసేపు పక్కన పెడితే ఒకే పార్టీలో ఉన్న నీలం మధు, కాటా శ్రీనివాస్ల మధ్య రిలేషన్ అసలేం బాలేదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇద్దరి మధ్య టికెట్ ఫైట్ గట్టిగా నడిచింది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న మహిపాల్ రెడ్డిని ఓడించేందుకు నాకు టికెట్ కావాలంటూ ఇటు నీలం మధు, ఇటు కాటా శ్రీనివాస్ ఇద్దరు రచ్చ చేశారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగారు. ఇక ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం కాటా శ్రీనివాస్ కు టికెట్ కేటాయించడంతో నీలం మధు వెంటనే బీఎస్పీలోకి జంప్ అయ్యారు. ఫలితంగా మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో నీలం మధుపై కాటా కక్ష పెంచుకున్నారు. నీలం మధు కావాలని బీఎస్పీలోకి వెళ్లి ఓట్లు చీల్చి తన ఓటమికి కారణమయ్యారంటూ బహిరంగంగానే భగ్గుమన్నారు కాటా శ్రీనివాస్. ఇక సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల టైంకి బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు నీలం మధు. ఇక మళ్ళీ కథ మొదటికొచ్చింది. మెదక్ ఎంపీ సీటు కోసం మళ్ళీ ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఈసారి కాటాను కాదని పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన నీలం మధుని ఓకే చేసింది అధిష్టానం. అయితే అసెంబ్లీ ఫలితాలు రిపీట్ కాకుండా, ఓట్లు చీలిపోకుండా అధిష్టానం ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగారు. ఇద్దరిని కలిపేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎంపీ సీటు దక్కిన నీలం మధుకి సపోర్ట్ ఇవ్వాలని కాటాను కోరారు. అయితే మంత్రి ముందే కాటా శ్రీనివాస్ భార్య నీలం మధుపై చేయి చేసుకున్నంత పని చేశారు. కావాలనే పార్టీ మారి ఓట్లు చీల్చారంటూ నిప్పులు జరిగారు. ఇక ఆ ఇన్సిడెంట్ తో ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగిపోయింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వేరుగానే సాగుతోంది ఇద్దరి ప్రయాణం. ఇక గూడెం మహిపాల్ రెడ్డి విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న కాటా శ్రీనివాస్ నీలం మధుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకే పార్టీ నుంచి సీటు కోసం విడిపోయారంటూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇద్దరిపైన స్వల్ప మెజారిటీతో గెలిచి బీఆర్ఎస్ నుంచి విజయ దుందుబి మోగించారు మహిపాల్ రెడ్డి. ఫైనల్ గా ప్రత్యర్థులు ఉన్న పార్టీలోకి జంప్ అయ్యారు మహిపాల్ రెడ్డి. దీంతో ముగ్గురు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాటా నీలం మధు రిలేషన్ పక్కన పెడితే ఈ ఇద్దరితో మహిపాల్ రెడ్డి ఎలా ఉంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తంగా కాంగ్రెస్ లోకి మహిపాల్ రెడ్డి చేరికతో పటాన్చెరు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. మరి ఒకే గూటిలో ఉన్న ముగ్గురు మున్ముందు ఎలా ఉంటారో చూడాలి.